అందరికీ నమస్తే. గత 2 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులను రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తున్నది. ఏ అవకాశాన్ని వదలకుండా 2 రోజుల నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను వాళ్ళు కూడా స్వయంగా టన్నెల్లోకి వెళ్ళి పర్యవేక్షిస్తూ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి, ముఖ్యంగా తీసుకుంటే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు, సింగరేణికి సంబంధించినటువంటి నిపుణులను, అదేవిధంగా ఇంకా కొంతమందిని ఉత్తర భారతదేశంలో అనేక సొరంగాలను తవ్విన దాంట్లో ఎక్స్పర్ట్లని కావచ్చు, ఇట్లా తీసుకొని వచ్చి అయితే ఈ కార్మికులను అయితే రక్షించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక చిత్తశుద్ధితోని దృఢ సంకల్పంతోనైతే పనిచేస్తున్నదని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా మనం ఒకసారి ఈ ఎస్ఎల్బీసీ ఇంత పెద్ద ప్రమాదం జరిగితే కొంతమంది సిగ్గుశరం లేకుండా దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. సరే, ప్రమాదం ఏం జరిగినా దానికి ప్రభుత్వాలను అయితే మనం బాధ్యుల్ని చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే కొన్ని తప్పులు జరిగినాయి అక్కడ, దానివల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మరి దానికి కూడా అసలు ఈ తప్పులు జరగడానికి కూడా కారణం ఏందని కొంత నేను లోతుగా విశ్లేషించడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఎస్ఎల్బీసీ అనేటటువంటిది ముఖ్యంగా శ్రీశైలం, ఏదైతే మనం శ్రీశైలం ప్రాజెక్టు ఉందో ఆ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎడమగట్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అంటారు, ఎడమగట్టు నుంచి దాదాపు ఒక 44 కిలోమీటర్లు సొరంగం దొవ్వి ఆ సొరంగం నుంచి నీటిని తరలించి దాన్ని డిండి ప్రాజెక్టులో పోసి అక్కడి నుంచి ముఖ్యంగా తీసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారిని దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని 2005లో దాదాపు 2813 కోట్లతోని దీనికి మంజూరు చేసి దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే 2014 వరకు దీని పనులు కూడా పూర్తి అయినాయి. 44 కిలోమీటర్ల సొరంగం పనులు తవ్వాల్సి ఉంటే 2014 వరకు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు 53% పనులు కంప్లీట్ అయినాయి. 53% పనులు కంప్లీట్ అయితే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ రాష్ట్రంలో నీళ్లు లేవు, నిధులు లేవు, ఈ ప్రాంతం అత్యంత వెనుకబాటుకు గురైందని చెప్పినటువంటి పెద్ద మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈయన దాని మీద దాన్ని ఎంత ఆ రోజే 52% పూర్తి అయితే ఈయన వచ్చిన తర్వాత ఎంత పూర్తి చేసిండే కేవలం 20% పూర్తి చేసిండు. మళ్ళీ ఈయన 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈరోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిపోవడానికి సగం పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావుది. ఎట్లా అంటే నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది శ్రీశైలం ప్రాజెక్టు, ఇది శ్రీశైలం ప్రాజెక్టు. ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 43.5 కిలోమీటర్లు ఇక్కడ డిండి ఉంది, డిండి ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ వరకు నీళ్ళు తీసుకురావాలి, ఇక్కడ వరకు నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఇక్కడ నుంచి సొరంగం కొట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నుంచి డిండి సైడ్ నుంచి ఒక సొరంగం, ఇక్కడ నుంచి ఒక మిషన్ నడుస్తుంది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే మనకు శ్రీశైలం సైడ్ ఇక్కడ దోమలపేంట ప్రాంతం నుండి కూడా ఇక్కడ నుంచి కూడా ఒక సొరంగం తవ్వుకుంటూ వస్తున్నారు. ఈ సొరంగం తవ్వుతుంటే ఇక్కడ ఒక్క 12 కిలోమీటర్ల దగ్గర కార్మికులు పని చేస్తుంటే ఒక్కసారిగా ఇక్కడ ఒక 120 మీటర్లు, 120 నుంచి 150 మీటర్ల వరకు ఆ పైకప్పు కూలి కింద పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుని పక్కన పడేస్తే శ్రీశైలంలో గత 10 సంవత్సరాల్లో కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు విపరీతమైన వరదలు వస్తున్నాయి. దీనివల్ల కూడా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఏదన్నా మనం టన్నెల్ కొడుతుంటే ఏం చేస్తారంటే పనులు ఎంత వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలి. టన్నెల్ తవ్వుకుంటూ ఒక మిషన్ వెళ్తుంటుంది, దాని ఎంబడే దానికి సిమెంట్తోని మొత్తం రోపింగ్ చేస్తారు, అంటే సిమెంట్ కాంక్రీట్తోని మొత్తం
ఆ బార్డర్ని మొత్తం సిమెంటు స్టీల్తో దానికి పోసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ ప్రమాదం జరగొద్దు, కూలిపడొద్దని. వీళ్ళు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ దక్షిణ తెలంగాణ రాష్ట్రం మీద, దక్షిణ తెలంగాణ మీద ఆయన చిన్న చూపు చూసి ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాడు. కానీ దీన్ని పక్కన వాడేంతో 10 సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వాలు 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి టన్నెల్ ఏదైతుందో వీళ్ళు పట్టించుకోకపోవడంతో, దాన్ని సకాలంలో పూర్తి చేయకపోవడంతో అప్పుడు నిర్మించినటువంటి తాత్కాలికంగా పూత ఏదైతే ఉంటుందో సిమెంట్తో పలకాలు అమరుస్తారు. ఇట్లా యూ షేప్లో ఇట్లా మనం ఒక ఇట్లా ప్రాజెక్ట్ వెళ్తుంటే దీనికి ఇట్లా మీద ఇట్లా మొత్తం ఇట్లా రౌండ్ ఇట్లా ట్యాప్ చేసుకుంటూ పోతారు సిమెంట్. ఇది మొత్తము కొంత శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరి వీళ్ళు మళ్ళీ పనులు చాలు చేద్దామని వెళ్ళే వరకు ఒక్కసారిగా విపరీతమైనటువంటి ఆ లూజు మట్టి కావచ్చు, నీళ్ళు ఊట ఉంటుంది, ఇదంతా కూలి అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోవడంతో 8 మంది ఇక్కడ సైడ్ చిక్కుకొని పోయినారు. ఇప్పుడు ఈ రకంగా ఉంటుంది. వీళ్ళు సకాలంలో ఈ ప్రాజెక్ట్ని కానీ ఇంకా మిగిలింది కూడా జస్ట్ ఒక 10-12 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. 45 కిలోమీటర్ల సొరంగానికి ఆల్రెడీ 33-34 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వేసింది కాంగ్రెస్ పార్టీ గతంలోనే. వీళ్ళు 10 సంవత్సరాలు దాన్ని పక్కన పెట్టడం వల్ల ఆ నిర్మాణాలన్నింటినీ గాలికి వదిలేయడంతో ఈ ప్రాజెక్టు ఈ రకంగా ఈరోజు కూలిపోవడానికి కారణమైంది. ఈ ప్రాజెక్టే కూడా పూర్తి అయితే దాదాపు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, దీంతోపాటు కొంత మహబూబ్ నగర్ ప్రాంతం కావచ్చు, మునుగోడు, దేవరకొండ, నల్గొండ ఈ ప్రాంతాలకు అన్నిటికీ సాగునీరు ఇస్తారు. దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తారు. హైదరాబాదు తాగునీటి అవసరాలకు కూడా నీళ్ళు తీసుకొచ్చేటటువంటి ఈ ప్రాజెక్ట్ని గత 10 సంవత్సరాలు గాలికి వదిలేయడంతో ఆ ప్రాజెక్టు ఈరోజు ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఇంత జరిగితే కూడా మళ్ళీ దీని మీద కూడా సిగ్గుశరం లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని ఏమనాలే? గతంలో కూడా వీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే సిరిసిల్ల దగ్గర బ్లాస్టింగ్ చేస్తుంటే అక్కడ దాదాపు 8-10 మంది బీఆర్కు సంబంధించినటువంటి కార్మికులు చనిపోతే విషయం మొత్తం బయటికి రాకుండా రాత్రికి రాత్రే వాళ్ళు ముక్కలుగా వాళ్ళ మాంసం ముద్దలుగా వాళ్ళు పడిపోతే వాళ్ళని అంతలు మూటలు కట్టి ముష్టి 50,000 వాళ్ళకు నష్టపరిహారం కట్టించి వాళ్ళ కుటుంబాలకు తెలియకుండా రాత్రికి రాత్రే ఈ దొంగలు బీఆర్కు వాళ్ళ డెడ్ బాడీలని ట్రాన్స్ఫర్ చేసినాయి. కానీ ఈరోజు ప్రభుత్వం దాస్తలేదు. వీళ్ళలాగా దాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది. అది ఆ ప్రమాదానికి కారణం కూడా మీరే. ఈ 10 సంవత్సరాలు దాన్ని పక్కన పట్టించుకోకుండా పక్కన వాడేయడంతో ఆ ఏదైతే దానికి ట్యాప్ సిమెంటు పలకాలు అమర్చకపోవడంతో వీళ్ళు నిన్న పనులు చాలు చేద్దామని పోగానే అది మొత్తం ఒక్కసారి కూలి అడ్డం పడిపోయింది. మీరే కూడా చిత్తశుద్ధితో చేసింటే మనం కూడా చూస్తాం. ఏదన్నా ఒక ఇల్లు కట్టి 10 సంవత్సరాలు దాన్ని ఏం చేయకుండా వదిలేస్తే ఎక్కడి నుంచి కూలిపోతుంటుంది, ఇంకేదో అవుతుంటుంది. అట్లా ఉంటుంది వాడకంలో. లేకపోతే 10 సంవత్సరాలు వీళ్ళు పట్టించుకోకపోవడంతో ఈ పాపం మొత్తం ఈరోజు ఆ 10 మంది కార్మికుల 8 మంది అందులో చిక్కుకున్నారు. మరి మనం కూడా ఏదేమున్నా దాన్ని వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని కోరుకుందాం. ఇంత జరిగితే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని 24 గంటలు అక్కడ అందుబాటులో ఉండి రెస్క్యూ కార్యక్రమాలని పర్యవేక్షించుకుంటా మంత్రివర్గం, ముఖ్యమంత్రి కూడా 24 గంటల్లో మంత్రులతో సమీక్షలు నిర్వహించుకుంటా ఎటువంటి సాయం కావాలన్నా శశబిషలకోకుండా కేంద్ర ప్రభుత్వం సాయం కూడా కోరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా సాయం అడిగి ఈ రకంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. ప్రభుత్వం ఈ రకంగా పనిచేస్తుంటే ఈ బీఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ వాళ్ళకి ఈ ప్రజల యొక్క శ్రేయస్సు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కన్నా వాళ్ళకి ఎన్నికలే ముఖ్యం. వాళ్ళు పోయి ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారాలు నిర్వహించుకుంటున్నారు. ప్రచారాలు నిర్వహించుకుంటా మన సిగ్గుచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. 10 ఏళ్లలో మీరు సకాలంలో కూడా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసింటే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. ఎందుకంటే దట్టమైనటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతం సహాయ కార్యక్రమాలు చేయడానికి కూడా అత్యంత రిస్క్తో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి పెద్ద వెహికల్ వెళ్ళడానికి ఉండదు, రవాణా వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది. చాలా అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. శ్రీశైలం ఎడమగట్టు నుంచి దాదాపు 45 కిలోమీటర్లు, అంటే దేశంలోనే అతిపెద్ద సొరంగాలలో ఇది కూడా ఒకటి. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని నిర్వహిస్తుంటే 10 ఏళ్ళు వాళ్ళు 52% పూర్తి చేస్తే దాదాపు
ఇంకా 12 కిలోమీటర్లు మాత్రం మిగిలితే మీరు ఎంత కొట్టినరా అందులో అంటే 5 కిలోమీటర్లు కొట్టినారు మీరు. 5, 10, 11 10 అధికారంలో ఉండి మీరు చేసింది 5 కిలోమీటర్లు. ఈ రకంగా చేయడంతో ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయినాయి. 2005లో 2813 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్టు విలువ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చేవారి నాటికి 4637 కోట్లు పెరిగింది దాని అంచనా. అయినా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోని నిధులు కేటాయించి త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం సస్యశ్యామలం చేయాలని కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. దయచేసి ఈ జరిగినటువంటి ప్రమాదం కిందనే చూడండి. దీనికి ప్రభుత్వం మీద ఏదో ఆపాదించి మీరు అంతిమంగా 4 ముష్టి ఓట్ల కోసమో రాబోయేటటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో లబ్ధి పొందాలని చూస్తే ఇంతకన్నా చిగ్గుమాలనే చర్య, ఇంతకన్నా దిక్కుమాలనే చర్య మరొకటి లేదని మీ అందరినీ హెచ్చరిస్తున్నా. సరే, ఏం జరిగినా జరగరాని ఘోరం అయితే జరిగింది. నెక్స్ట్ కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే సహాయ కార్యక్రమాలకు మెయిన్ అడ్డంకి ఏదవుతుందంటే విపరీతమైనటువంటి ఊట వస్తుందంట. ఎందుకంటే నల్లమల్ల అటవీ ప్రాంతం కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు కూడా పక్కనే ఉంది, 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది కాబట్టి విపరీతమైన వాటర్ వస్తుంది. కొంచెం మట్టి కూడా లూజ్ ఉందంట. ఆ మట్టి వాటర్ అంతా బురదమయమైంది. దీంతోపాటు ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ బోరింగ్ మిషన్ కూడా మొత్తం అడ్డు ఉందంట. మిషన్ని లోపలికి తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ మిషన్ మీద కూడా మొత్తం ఈ ఇదంతా ఏదైతే రాళ్ళు కావచ్చు, బురద మట్టి వచ్చి ఒక్కసారి దాని మీద కూలి పడడంతో ఆ మిషన్ కూడా సహాయ కార్యక్రమాలకు అడ్డంగా నిలిచినట్లు మనకు తెలుస్తుంది. ఏదేం జరిగినా చిక్కుకున్న కార్మికులు అయితే కొంత రిస్కులనే ఉన్నారని చెప్పి మంత్రులు కూడా జూపల్లి కృష్ణారావు నిన్న మీడియాతోనే అయితే తెలియజేసిండు. మరి ఎటువంటి అపాయం జరగకుండా వాళ్ళు కొంత సురక్షితంగా బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం. 24 గంటలు అయితే అన్ని రకాల ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తున్నది. ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుంటే మరి అది ఇంకా దాదాపు 100 మీటర్ల వరకు కూడా కూలిపోయిందంట. మరి ఏం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఏదేం జరిగినా చిక్కుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలతో బయటికి రావాలని మరొకసారి మనం అందరం కోరుకుందాం. కొందరికి ఉండొచ్చు, బీఆర్ఎస్ నాయకులకు కావచ్చు, బీజేపీ వాళ్ళకు కావచ్చు, శవాల మీద పేలాలు ఏర్కొనేటటువంటి వాళ్ళకు ఆ కార్మికులు చనిపోతేనే బాగుంటుంది. అట్లయితేనే మనం ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు. అట్లయితేనే మనకు 4 ఓట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఏదైతే చిల్లర ప్రచారాలు చేస్తున్నారో అది మానుకుంటే బాగుంటుంది. చిక్కుకున్నటువంటి కార్మికులు మాత్రం ప్రాణాలతో బయటికి రావాలని మనం కూడా అందరం ఒకసారి ప్రార్థన చేద్దామని మరొకసారి కోరుకుంటున్నా. రైట్, నమస్తే. చూస్తూనే ఉండండి ఎస్ఎన్ టీవీ. అదేవిధంగా మన ఛానల్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనతో పాటు దీక్ష డిజిటల్స్ అనేటటువంటి మన మిత్రుని ఛానల్ ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా మీరు అంతా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి. ఇది మన మిత్రుని ఛానలే దీక్ష డిజిటల్స్ అని. దీన్ని కూడా అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి ఎస్ఎన్ టీవీ.